వంగంటి సునీత మధ్యాహ్నం 2 గంటలకే ప్రెస్ మీట్ పెట్టి, ఇది కేసీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. నన్ను ఇట్లా చేస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, ఆ మహిళ నన్ను చూడట్లేదు, ఇట్లా వాళ్ళందరూ ఆకు ఇవన్నీ కూడా సాయంత్రం వరకు అంటే 6 గంటల వరకు పోలింగ్ అప్పటికి ఇంకా 4 గంటలు పోలింగ్ ఉన్న సందర్భంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టడం వల్ల రాంగ్ సిగ్నల్ పంపించని ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డ్ ఒప్పుకుంటున్నారు. అంటే కరెక్ట్ టైమింగ్ రాంగ్, బ్యాడ్ టైమింగ్‌లో పెట్టారు. ఇది పెట్టాల్సింది కాదు అని. సో, ఒక రకంగా ఒప్పుకున్నట్టే అనేది ఆల్రెడీ అంటే వాళ్ళు అంటే ఉదయం నుంచి ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫీల్డ్‌లో ఉండి బాగా చేస్తా ఉన్నారనేది ఉంది. పోల్ మేనేజ్‌మెంట్ చేస్తా ఉన్నారు, డబ్బులు ఇస్తున్నారు, యథేచ్ఛగా ఉన్నారు. వాళ్ళకి ఎదురు లేకుండా పోతుందనే సందర్భం ఉంది. ఒకటి ఏం జరగాలి డైరెక్టు మీరన్నట్టు వాళ్ళకి కౌంటర్‌గా హరీష్, కేటీఆర్ అలాంటి వాళ్ళు రంగంలోకి దిగాలి. కానీ అన్నట్టు దిగినటువంటి సందర్భంలో మైనస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఏం చేసిండ్రు? ఆమె ద్వారా మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. అందుకే ఆమెనే రంగంలోకి దింపి ఆమెనే సానుభూతితో నాకేదో అవుతుందనే అభిప్రాయం కలిగించాలని చూస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు ఒక్క అడుగు ఒక నిమిషం ఒక 10 నిమిషాలు బయటకు వచ్చినా కూడా వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళని చేయకపోవచ్చు. కానీ కేటీఆర్ హరీష్లను వెంటనే ప్యాక్ చేస్తారు. సో దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు స్ట్రాటజిక్గా ఆమెను ముందు పెట్టుకొని మళ్ళీ అదే సింపతి అస్త్రాన్ని వాడాలని చూసింది తప్ప దాంతో యాక్చువల్లీ ఏంటంటే కొద్దిమంది జనరల్ టెండెన్సీ ఎట్లుంటుందంటే బయటకు వచ్చి ఇట్లా అడుగుతానని ఏదో ఓడిపోతాననే సంకేతాలతోటనే అనుకుంటారు. అది అయి ఉండొచ్చు, వాళ్ళకి కనిపిస్తుంది కదా. అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ అధికారులు నాన్ కోఆపరేషన్ కనిపిస్తూ పోలీసులు సపోర్ట్ చేస్తున్న సందర్భంలో దీన్ని డామినేట్ చేయాలంటే ఏదో ఒక అస్త్రం వాడాలి. వాళ్ళు రావడమా, ఆమెను పంపడమా, వాళ్ళు ఆమెను పంపడం అనేటువంటి అసలు లేకపోతే మొత్తానికి వాషౌట్ అయిపోయి ఏకపక్షంగా జరిగిపోతుంది పోలింగు, లేకపోతే మొత్తం కాంగ్రెసే ఉంది అనేది వస్తుంది. కాబట్టి దానికి డిఫెండ్ చేయడానికి వాడుకుని తప్ప దాంతో పెద్ద ఉపయోగం.